దేశవ్యాప్తంగా తమ సేవలు అందిస్తున్న అన్వయ సంస్థ తమ కార్యాలయాలను విస్తరించింది. పెద్ద వయసు వారి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు కొన్ని వేల మందికి సేవలందించేందుకు సిద్దమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలుగు సినీ నటులు సందీప్ కిషన్, ఏడియా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్, అన్వయ అడ్వైజరీ బోర్డు సభ్యులు సత్యసాగర్, అన్వయ నాయకత్వ బృందం కలిసి ప్రారంభించారు. నేటి తరంలో పెరుగుతున్న స్ట్రెస్ కు తగ్గట్టుగా కుటుంబ విలువలను కాపాడుకునేలా, పెద్దలతో పిల్లలకు బంధం బలంగా ఉండేలా కార్యాచరణ సిద్దం చేసినట్లు అన్వయ అడ్వైజరీ బోర్డు సభ్యులు సత్యసాగర్ తెలిపారు. క్రియేట్ చేసి ఏమైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి హెల్ప్ చేయాలనుకుంటున్నారో అది యాక్చువల్లీ అవసరం. ఇస్ ద లీస్ట్ వీ కెన్ డూ అన్నట్టు. అంటే టుడే మనం తిరిగే తిరుగుడికి, మనకి ఉండే ఎక్స్పోజర్కి రకరకాల విషయాలు మనకి ఏదో రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓ 10 విషయాలు బుర్రలో పరిగెడుతూనే ఉంటాయి. అందరూ ఏదో సాధించాలని పరిగెడుతూనే ఉంటాం, ఏదో టెన్షన్లోనే ఉంటాం. ఐ థింక్ ఎక్స్పోజర్ క్రియేట్స్ దట్ అ లాట్. అలాంటి టైంలో మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన అమ్మ నాన్న చూసుకోవడం. అండ్ మనకి ఏమనిపిస్తుంది, లేదు వాళ్ళకేంటి, బట్ అయినా మనకుండే టెన్షన్ కానీ వాళ్ళకి ఉండే అవసరాలు కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. అదేలాంటి వాచ్ వేసుకుంటే ఆ వాచ్లో బాగా ఇప్పుడు 10 రెట్లు వేగంగా మన ప్రపంచం పరిగెడుతుంది. ఆ వేగాన్ని మనం అందుకునే ప్రాసెస్లో మన బేసిక్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోతాం. సో దాన్ని చేయడానికి ఎంతకెంత